అండ్ ఇప్పుడు కాస్ట్ కటింగ్ విషయానికి వచ్చినట్టయితే అడాస్ ఫీచర్ అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి కీలెస్ ఎంట్రీ లేదు, పుష్ స్టార్ట్ బటన్ అయితే లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఫస్ట్ మీ అందరికీ సారీ, వీడియో అయితే చాలా లేట్ అయింది. సో నాకు ఏదేదో వల్ల అండ్ మనకి లేట్ ఈవినింగ్స్ నేను రావడం వల్ల వీడియో అయితే చేయడానికి టైం దొరకలేదు. అండ్ వెహికల్స్ని పర్టికులర్గా మీకు షూట్ చేసే టైం కూడా నాకు లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాను, ఈవినింగ్ అయితే లేట్ అవుతుంది. సో వీడియో చేయడానికి అంత పాసిబిలిటీ లేదు. అండ్ నా పరంగా వీడియో అనేది జెన్యున్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో ఇవ్వాలనేదే నా గ్యారేజ్ యొక్క మెయిన్ మోటివ్ అనమాట. ఏదో మనకి కొంచెం లిమిటెడ్ టైం దొరికింది పైన ఏదో వీడియో చేద్దాం అన్నట్టుగా కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఇస్తే జెన్యున్ పర్సన్స్కి అయితే చాలా బాగా రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఇంకోటి, మొదటి వీడియో స్టార్ట్ చేసే ముందు పర్టికులర్గా మనం వెహికల్ని షూట్ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మెయిన్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో వీడియో అనేది ఇన్ఫర్మేషన్ ఏదైతే వీడియోలో ఉందో అది ఖచ్చితంగా జెన్యున్గా ఉంటే ప్రాబ్లం లేదు, అది నేను ఫాలో అవుతాను పర్టికులర్గా. సో నాకు టైం ఉంటే వీడియో అనేది షూట్ చేస్తాను, లేకపోతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ పర్టికులర్ సోర్సెస్ ఏదైతే పర్టికులర్గా ఎక్స్క్లూజివ్గా వెహికల్స్కి సంబంధించిన, లేకపోతే షోరూమ్ వర్క్స్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా వేరే అందరికీ నేను ఇన్ఫర్మేషన్ అయితే సోర్స్ ఖచ్చితంగా తీసుకొని నేను మీకు ఇస్తాను. ఎందుకంటే నాకు ఈ పర్టికులర్గా ఈ కార్ ఫీల్డ్లో, లైక్ మోటార్ ఫీల్డ్లో, ఆటోమొబైల్ ఫీల్డ్లో చాలా వరకు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కార్స్ పైన కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ క్యూరియాసిటీ ఉంది. అండ్ దాంతో పక్కన పెట్టేస్తే దాని గురించి కొద్ది గొప్ప నాకైతే ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇదేమో పర్టికులర్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే ఏం కాదు. సో మీకు అందరికీ తెలిసిందే. సో జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైతే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకైతే నా వీడియో రీచ్ అయితే చాలు. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా జెన్యున్గా కొంతమంది కమెంట్స్ అయితే నెగిటివ్ కమెంట్స్ పెడుతూనే ఉంటారు. అట్లాంటిది మనకి టైం దొరకక ఏదో పైన వీడియో చేస్తే అయితే ఇంకా నెగిటివ్ కమెంట్స్ అనేవి ఎక్కువైపోతుంటాయి అనమాట. అండ్ మూడవది, వీడియో కొంచెం లెంతీగా ఉండడానికి రీజన్ ఏంటంటే నేను ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పర్టికులర్ వెహికల్స్కి సంబంధించింది ఒకటే వీడియోలు ఇస్తాను. ఎందుకంటే వీడియో అట్లానే ఇవ్వాలి, మనం స్ప్లిట్ చేసి ఇవ్వలేము కాబట్టి, ఇది షార్ట్ వీడియో కాదు కాబట్టి అట్లా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఇంకొకటి, షార్ట్స్ వీడియో కూడా ఒకవేళ మీకు కావాలంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి, వీలైతే షార్ట్స్ వీడియో కూడా ట్రై చేస్తాను సో చేయడానికి. అండ్ వీడియో అనేది ఫుల్ లెంత్ చూడండి, ఎందుకంటే ఫుల్ లెంత్ చూస్తేనే మీకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్ వీడియో పైన తెలుస్తుంది. ఎవరైతే జెన్యున్గా వెహికల్ ఇంట్రెస్టెడ్ అంటే తీసుకునే వాళ్ళు ఉన్నారో, పర్టికులర్ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉందో, ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు కొనడానికి, సో వాళ్ళు చూస్తేనే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది. వీడియో మొత్తం అనేది మీరు ఇంట్రెస్ట్తో చూస్తారు. సో అందులో నేను మొత్తం కవర్ చేస్తాను, మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. సో కొంతమంది నాకు కమెంట్స్ చేస్తున్నారు, లైక్ డౌట్స్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. అండ్ పర్టికులర్గా మనం వెహికల్ పైన ఒక అసెస్మెంట్ ఇవ్వడానికి టెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ వెహికల్ యూజ్ చేస్తున్న వాళ్ళతో మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. వెహికల్ అయితే అదే ఉంటుంది, జస్ట్ స్పెసిఫికేషన్స్ చేంజ్ అవుతాయి, ఇంజన్ అదంతా కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ మనకి వేరియంట్స్ మాత్రమే చేంజ్ వస్తుంటాయి, ఫీచర్స్ మాత్రమే చేంజ్ వస్తాయి. వెహికల్ అయితే పర్టికులర్ ఒకటే ఉంటుంది. సో చాలామంది అంటున్నారు, అంటే ఏ వెహికల్ టెస్ట్ చేసిన మీద అట్లా కొన్ని కమెంట్స్ అయితే వస్తుంటాయి. సో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇంకా ల్యాగ్ అయిపోతుంది వీడియో స్టార్టింగ్లోనే. అట్లా కాకుండా ఈరోజు మన స్పెషల్ వెహికల్ వచ్చేసి సో ఫ్రెంచ్ వాళ్ళకి తీసుకొస్తున్నాను ఈరోజు మన వీడియోలో వెహికల్ అయితే. సో ఫ్రెంచ్ అన్నట్టుగానే మీకు అర్థమైపోయిండొచ్చు ఆల్రెడీ ఆ వెహికల్ ఏంటది. సో మన ఈరోజు వీడియో అంటే ఈరోజు వెహికల్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించింది సిట్రోయన్ బసాల్ట్. సో సిట్రోయన్ బసాల్ట్, సో ఇది చాలా ప్రాక్టికల్ వెహికల్ అనమాట. సో సిట్రోయన్ బసాల్ట్ అసలు ఎవరో ప్లాన్ చేయాలి, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ సంబంధించి అన్నీ కూడా ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఒక కాంపాక్ట్ అంటే కూపే ఎస్యూవీ టైప్ అనమాట. సో నడుస్తుంది, ఆల్రెడీ మనకి రీసెంట్గా మీరు చూడొచ్చు. సో టాటా కార్ పైన కూడా వీడియో చేయాల్సింది, కాకపోతే నిజంగా చెప్తున్నాను టైం అయితే దొరకలేదు. సో ఏదో ఇంతకుముందు చెప్పినట్టు పైన వీడియో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అండ్ ఇప్పుడు బసాల్ట్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా మనం చూస్తున్నట్టయితే ఇందులో చాలా వరకు ప్రోస్ ఉన్నాయి అండ్ కాన్స్ ఉన్నాయి. తమిళలో మీరు చూసినట్టు సో 8 lakhs నుంచి మనకి ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ప్రైజింగ్ గురించి కూడా లాస్ట్లో వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాను. సో కంప్లీట్గా మీరు వీడియో చూస్తే బసాల్ట్ గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నడుస్తుంది. అండ్ డిజైన్ పరంగా మాట్లాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇది డిజైన్ అనేది. సో నేను స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. సో మీకు డీటెయిల్ వైజ్గా పర్టికులర్గా ఈ వెహికల్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ఇప్పుడు కూపే ఎస్యూవీ అనమాట. మనకి ఇప్పుడు టాటా కార్ కూడా మీరు చూడొచ్చు. సో డిజైన్ పరంగా చాలా వెల్ బ్యాలెన్స్డ్ అనేది చెప్పొచ్చు. అండ్ సిట్రోయన్ ఏదైతే C3 ఎయిర్ క్రాస్ ఉందో సో దాన్ని కూడా కొంచెం నేను లింక్అప్ చేస్తాను అనమాట. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఖచ్చితంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు కూపే ఎస్యూవీ అండ్ దాంతోపాటు డిజైన్ గురించి చాలా వరకు ఫోకస్ చేసినదని చెప్పొచ్చు. సో డిజైన్ పరంగా చెప్పుకున్నట్టయితే మీకు ఎక్కడ కూడా మీరు హెడ్ టర్న్ అయితే ఖచ్చితంగా చేస్తారు అనమాట. వీడియో పర్టికులర్గా చూడంగానే, అంటే ఈ వెహికల్ పర్టికులర్గా చూడంగానే మీకు హెడ్ అయితే ఖచ్చితంగా టర్న్ అవుతుంది. అంత మంచి డిజైన్ అయితే ఉండబోతుంది అనమాట. కొంచెం మనకి రిజంబుల్స్ ఫ్రంట్ చూస్తున్నట్టయితే మీకు సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ సిమిలర్గానే ఉంటుంది. రియర్ అయితే కంప్లీట్గా టెయిల్ ల్యాంప్సే కావచ్చు అండ్ లుక్కే కావచ్చు, డిజైన్ పరంగా కావచ్చు చాలా బాగుంటుంది. అండ్ వైపర్ అయితే ఉండదు రియర్లో మీరు చూసుకున్నట్టయితే.
అండ్ డిజైన్ పరంగా ఓవరాల్గా బాగానే ఫ్రెంచ్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంతకుముందు కూడా చూస్తున్నట్టు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది చాలా వరకు ఇష్యూ ఉంది అనమాట C3 ఎయిర్ క్రాస్లో. సో చాలామంది కస్టమర్సే కావచ్చు, లేకపోతే రివ్యూసే కావచ్చు, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కొంతవరకు ఫ్రెంచ్ వాళ్ళు అంటే సిట్రోన్ వాళ్ళు నోటీస్ చేసినారు. అండ్ మనకి ఇందులో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే మనకి 180 mm వరకు ఒక గుడ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెప్పొచ్చు. మరి హ్యూజ్ అనే కాదు, అట్లా మరి తక్కువనే కాదు. సో కూపే ఎస్యూవీకి సంబంధించి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఓకే. అండ్ ఇష్యూ వచ్చేసి మనకి టైర్లో అనమాట 16 ఇంచ్ అయితే టైర్ అయితే ఇందులో వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇందులో కొంచెం కాస్ట్ కటింగ్ అని చెప్పొచ్చు. ఇంకా కాస్ట్ కటింగ్స్ చాలా ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ మనకి ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్లో చూడాలంటే కొంచెం మీకు అంటే తర్వాత రివీల్ చేస్తాను. సో ఏందనేది టైర్ చూసినట్టయితే మనకి 16 ఇంచ్ వస్తుంది. సో 17-18 ఇంచ్ ఇచ్చింటే బాగుండేది. సో ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. వీళ్ళు కొంచెం డౌన్గ్రేడ్ అయ్యే బదులు అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో మనకి కాస్ట్ కటింగ్ అని చెప్పొచ్చు. 16 ఇంచ్ మనకి టైర్ అయితే ఇవ్వడం. అండ్ మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంతకుముందు చెప్పినట్టు సో ప్రైసింగ్ అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. అండ్ కంపేర్ టు మనకి ఫ్యూజన్ ఎస్యూవీస్ టైప్లో సో చాలా వరకు వెల్ బ్యాలెన్స్డ్ అనేది చెప్పొచ్చు ఈ సిట్రోయన్ బజాల్ట్ గురించి సంబంధించి. అండ్ సిట్రోయన్ అనేది చీప్గా ఉంటుంది. అట్లానే మరి ఇప్పుడు ఇది ప్రైస్ పరంగా తక్కువ ఉంటుంది. మరి చీప్ వెహికల్ అయితే నేనైతే దీన్ని ట్రీట్ చేయను బజాల్ట్ అనేది. ఎందుకంటే మెయిన్గా మనం చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ విషయం కావచ్చు, కంఫర్ట్ విషయం కావచ్చు. సో ఫ్రెంచ్ గురించి ఒక్కటి చెప్తాను నేను. ఫ్రెంచ్ వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది స్పెసిఫికేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయదు. పర్టికులర్గా మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసేది స్పెసిఫికేషన్స్. సో ఫీచర్స్ పరంగా ఏమేమి ఉన్నాయి, ఈ ఫీచర్ ఉందా, ఆ ఫీచర్ ఉందా అనేది. ఇందులో ఏమేమి ఫీచర్స్ మిస్ అయినా కూడా నేను మీకు వీడియో అంటే కంటిన్యూ అవుతుంటేనే మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫ్రెంచ్ వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం కంఫర్ట్ వైజ్గా ఫోకస్ చేస్తారు అదర్ దాన్ ఫీచర్స్ అనమాట. సో అది ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి. సో చీప్ అని కాదు, ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం మంచిగానే ఇప్పుడు ఏదైతే సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్లో ఏదైతే మనకి కాన్స్ ఉన్నాయో దాన్ని మైండ్లో పెట్టుకుని కొంచెం మనకి ఇందులో కొంచెం అప్గ్రేడ్ అయిందని చెప్పొచ్చు అనమాట బసాల్ట్ విషయానికి వచ్చినప్పుడైతే. అండ్ మనకి పర్ఫార్మెన్స్ కానీ కంఫర్ట్ వైజ్గా కానీ బసాల్టో మీరు చాలా వరకు చూడొచ్చు అనమాట. సిట్రోయన్ C3 ఏదైతే మనకి ఇంతకుముందు అందులో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం మ్యాక్సిమం అది రెక్టిఫై చేసినారని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కావచ్చు, అండ్ ఏదో మనకి విండో దగ్గర ఆ ప్యానలే కావచ్చు. సో కంఫర్ట్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే అందులో ఇష్యూ ఉండే, ఇందులో అది రిజాల్వ్ అయిందని చెప్పొచ్చు. సో సింగిల్ పాయింట్ ఏజెండా మనకి స్పెసిఫికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా అదర్ దెన్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ కంఫర్ట్ వైజ్గా ఫోకస్ చేసినారని చెప్పొచ్చు ఫ్రెంచ్ అనేది. సో సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ కూడా ఒకవేళ వీడియో చూపడితే మన ఛానల్ అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. అండ్ మనకి చాలా వరకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రియర్లో మనకి 3 హెడ్ రెస్ట్ ఇవ్వడంతో పాటు మనకి థై సపోర్ట్కి కూడా ఒక స్పెషల్ మనకి ఆ ఫీచర్ ఉందన్నమాట ఫంక్షనింగ్ అనేది. సో మనకి థై సపోర్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బజాల్ట్లో. అది మనకి అడిషనల్ అడ్జస్టబుల్ మనకి థై సపోర్ట్ ఫీచర్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఈవెన్ రియర్లో మీకు ఆ స్లోపింగ్ అనేది డిజైన్ ఉన్నా కానీ మనకి ఎక్కడ కూడా నీ రూమే కానీ హెడ్ రూమే కానీ కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మనకి బజాల్ట్ విషయానికి వచ్చినట్టయితే ఈవెన్ స్లోపింగ్ ఆ డిజైన్ ఉన్నా కానీ ఈ కూప్ ఏదైతే బజాల్ట్ మనం చూసుకున్నట్టయితే రియర్లో ఒక కంఫర్టబుల్ రైడ్ అయితే మనం హైవేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బజాల్ట్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు కాస్ట్ కటింగ్ విషయానికి వచ్చినట్టయితే ADAS ఫీచర్ అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి కీలెస్ ఎంట్రీ లేదు, పుష్ స్టార్ట్ బటన్ అయితే లేదు, అండ్ సన్ రూఫ్ అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి ఆటో వైపర్స్ అనే ఫీచర్స్ అయితే లేవు. సో ఇంతకుముందు చెప్పినట్టు నేను ఫ్రెంచ్ వాళ్ళు ఫోకస్ చేసేది స్పెసిఫికేషన్స్ మీద కాదు. సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్లో కూడా నేను ఆ డీటెయిల్ వీడియో ఉంది, వాకథాన్ వీడియో ఉంది, ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఫ్రెంచ్ వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది స్పెసిఫికేషన్స్ మీద కాదు, అదర్ దాన్ స్పెసిఫికేషన్స్, కంఫర్ట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్. అండ్ ఇందులో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంజన్ కూడా ఒకసారి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే ఆప్షన్స్ కూడా నేను చెప్తాను. సో అందులో కూడా కొంచెం మనకి కాస్ట్ కటింగ్ అయితే మీకు కనిపిస్తుంది. ఓవరాల్గా నాట్ బ్యాడ్ అనే చెప్పొచ్చు. మనకి ఓవరాల్గా ఒక గుడ్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఎవరైతే ఫీచర్స్ పరంగా అంత ఇష్టపడరో, లేకపోతే నాకు మంచి వెహికల్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటారో వాళ్ళకి ఇది బెటర్ అనే చెప్పొచ్చు. అండ్ సేఫ్టీ గురించి కూడా రివీల్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఇన్ ది వీడియో. అండ్ మనకి సిట్రోయన్ C3 ఇంతకుముందు ఎయిర్ క్రాస్తో కంపేర్ చేస్తాం మనకి రియర్ విండో ఇంతకుముందు చెప్పినాను కదా. సో రియర్ విండో స్విచెస్ అనేది అది మనకి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్లో. ఇందులో అది కొంచెం రెక్టిఫై అయిందని చెప్పొచ్చు అనమాట. రైట్ ప్లేస్లో దాన్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసినదని చెప్పొచ్చు ఈ బసాల్ట్ విషయానికి వచ్చినట్టయితే. అండ్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా లేదు. ఇది ఇంకోటి కాస్ట్ కటింగ్ అని చెప్పొచ్చు. అండ్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టే ఇది ఒక ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ ఫీచర్స్ మనకు ఖచ్చితంగా కావాలా వద్దా, లేకపోతే ఒక బెటర్ వెహికల్ విత్ బెటర్
పర్ఫార్మెన్స్ అండ్ కంఫర్ట్ వైజ్గా మనం చూడాలా ఒక బెటర్ ప్యాకేజ్ లాగా మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. అండ్ మనకి ఏసీ విషయానికి వచ్చినట్టే గుడ్ ఒక ఆటో ఏసీ అయితే ఇచ్చినదు. సో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే మనకి ఇందులో వస్తుంది. అండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే 10.25 మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. 7 ఇంచ్ మనకి కంప్లీట్గా ఒక డిజిటల్ ప్యానల్ అయితే అంటే డిజిటల్ క్లస్టర్ అయితే మనకి ఇందులో లభిస్తుంది. అండ్ ఆల్మోస్ట్ వస్తుంది మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటు మనకి బూట్ స్పేస్ అయితే హ్యూజ్ వస్తుంది, ఎందుకంటే మనకి కూపే ఎస్యూవీస్ బూట్ స్పేస్ లేకపోతే పనికాదు అసలు. సో హ్యూజ్ బూట్ స్పేస్ అయితే మనకి లభిస్తుంది. అండ్ దాంతోపాటు ఓఆర్వీఎం మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ రిట్రాక్టబుల్ ఓఆర్వీఎంస్ అయితే వస్తాయి. అండ్ గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ కూడా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇందులో ఆల్రెడీ నేను రైడ్ చేసిన వాళ్ళతో ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. సో నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా. సో నేనైతే డైరెక్ట్ అయితే రైడ్ చేయలేను. ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనం సో యూట్యూబర్కి వెహికల్స్ అనేవి పిక్ చేయడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అండ్ దట్టు నాలాంటి ఒక చిన్న యూట్యూబర్కి వెహికల్ తీసుకొని డ్రైవ్ చేయడం అనేది కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. లేకపోతే మ్యాక్సిమం వాకర్ వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను నేను. సో ఇప్పుడు నాకు పాసిబిలిటీ లేదు. సో మీకు ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో పర్టికులర్గా చేస్తాను. అండ్ గేర్ బాక్స్ మనకి ఆటో గేర్ షిఫ్ట్ అయితే వస్తుంది. మనకి మాన్యువలే కావచ్చు ఆటోమేటిక్గా కావచ్చు మనకి 6 స్పీడ్తో వస్తుంది అనమాట. సో ఇది కూడా గుడ్ అనే చెప్పొచ్చు. సో ఇందులో అయితే ఏం కాస్ట్ కటింగ్ చేయలేదు. అండ్ ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే మనకి డీజిల్ అయితే ఉండదు, ఇది కూడా ఒక కాస్ట్ కటింగ్. అండ్ మనకి పెట్రోల్ ఇంజన్ వస్తుంది. సేమ్ Citroen C3 సేమ్ సిమిలర్గానే ఉంటుంది. మనకి 1.2 లీటర్ మనకి పెట్రోల్ ఇంజన్. అండ్ ఇందులో మనం చూసుకున్నట్టయితే 3 సిలిండర్ వస్తుంది. సో 4 సిలిండర్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు. సో 3 సిలిండర్ వస్తుంది విత్ టర్బో పెట్రోల్ అయితే వస్తుంది అనమాట. మనకి 110 bhp పవర్తో వస్తుంది, 190 Nm టార్క్తో వస్తుంది. సో ఇది ఇనఫ్ సిటీ డ్రైవ్ కావచ్చు లేకపోతే హైవే డ్రైవ్ కావచ్చు, మీకు ఒక చిన్న ఫ్యామిలీకి బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నా లేకపోతే లైక్ ట్రావెలింగ్ చేయాలన్నా సో చాలా వరకు ఇనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి 205 Nm టార్క్ని అయితే ఇది రిలీజ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి 6 స్పీడ్ మాన్యువలే కావచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ మనకి బెటర్ పర్ఫార్మెన్స్ మనకి సిటీలో కావచ్చు లేకపోతే హైవేలో కావచ్చు. సో బాగా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే రైడ్ అండ్ కంఫర్ట్ క్వాలిటీ సూపర్ అని చెప్పొచ్చు. బసాల్ట్ విషయానికి వచ్చినట్టయితే సో ఎటువంటి మీకు ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్స్కి అనమాట. మీకు ఒక బడ్జెట్ సెగ్మెంట్లో బెటర్ స్టైలిష్ అండ్ బెటర్ డిజైన్తో ఈ బసాల్ట్ అనేది వస్తుంది అనమాట. సో అండ్ ఇంతకుముందు చెప్పినట్టు నో డీజిల్ అనమాట. సో ఈవెన్ హైబ్రిడ్ కూడా లేదు. లైక్ మనకి గ్రాండ్ విటానే కావచ్చు లేకపోతే హైటర్ లాంటి అందులో ఉన్న మనకి హైబ్రిడ్ ఫీచర్ కావచ్చు లేకపోతే ఇట్లా ఇందులో డీజిల్ కూడా మనకి మిస్ అవుతుంది అనమాట. అండ్ సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే సేఫ్టీలో అయితే కొంచెం మనకి ఇందులో కాంప్రమైజ్ అవ్వాలి. సో బెటర్ మనకి ఆన్ పేపర్ మనకి స్టార్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే సో ఇందులో స్టాండర్డ్గా మనకి ఆఫర్ చేసిన ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వస్తాయి. దాంతోపాటు మనకి ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది, హిల్ హోల్డ్ మనకి కంట్రోల్ వస్తుంది. అండ్ దాంతోపాటు TPMS వస్తుంది. అండ్ మనకి ఐసోఫిక్స్ మనకి మౌంట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి Citroen C3తో కంపేర్ చేస్తే కొంచెం అయితే ఇంప్రూవ్ చేసినదని చెప్పొచ్చు అనమాట బసాల్ట్ విషయానికి వచ్చినప్పుడైతే. సో ఫైనల్లీ మనకి ప్రైస్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి మనకి ఒక 8 lakhs నుంచి మనకి 15 lakhs మధ్యలో ఉంటే ఇది ఒక గుడ్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. నా పరంగా చూసినట్టయితే అంత ఎక్స్పెన్సివ్ ఉండదు, అట్ ద సేమ్ టైం మీకు బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ బెటర్ డిజైన్ కూడా వస్తుంది విత్ కాస్ట్ కటింగ్. సో కొన్ని ఫీచర్స్ అయితే కాస్ట్ కటింగ్ ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఓవరాల్ ఒక వెల్ ప్యాక్డ్ అనే చెప్పొచ్చు అనమాట ఇది. అండ్ కొంచెం వరకైతే అప్గ్రేడ్ అయిందనే చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు Citroen C3 ఎయిర్ క్రాస్. సో కొంచెం మనకి బెటర్గానే ఆఫర్ చేస్తుంది. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఇందులో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు కొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. ఒప్పుకుంటాను కొంచెం C3తో కంపేర్ చేసి కొంచెం బెటర్గా ఉంది, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేది. లైక్ ప్లాస్టిక్ ఇప్పటికీ కొంచెం అంత బాగుండదు అనమాట మనకి Citroen C3 ఎయిర్ క్రాస్తో కంపేర్ చేస్తే, లేకపోతే ఇందులో ఇప్పుడు బసాల్ట్లో కావచ్చు అట్లా. అండ్ ఇంకోటి బసాల్ట్లో ఆటో షిఫ్టర్ అయితే మనకి గేదర్ ఉంటుందో అది కొంచెం ఓల్డ్ వర్షన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా అడ్వాన్స్డ్ అయిపోయింది, మోడర్న్ టెక్నాలజీ మనకి స్ట్రేట్గా ఉంటుంది. ఇందులో కొంచెం ఇట్లా అంటే ఇట్లా అనాల్సి వస్తుంది అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేస్తూ లేకపోతే మీకు యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది కొంచెం మనకి మైనస్ అనిపించింది, డ్రాబ్యాక్ అనిపించింది, కొంచెం కాస్ట్ కటింగ్ అని నాకు అనిపించింది. ఇప్పుడు స్ట్రేట్గా ఆ లివర్ ఎన్ని ఉంటే బాగుంటుంది అనమాట, లైక్ గేర్ షిఫ్టర్ది. అదర్ దట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఒక గుడ్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని కాస్ట్ కటింగ్స్ అయితే అయినాయి అనే చెప్పొచ్చు. సో ఫైనల్గా మీ డిపెండ్ అంటే మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి దీని యొక్క రివ్యూ అనేది
అనేది బేస్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీకు డిజైన్ మ్యాటర్స్ లేకపోతే స్పెసిఫికేషన్స్ అంత ఇంపార్టెంట్ లేదనుకుంటే మీరు మంచిగా దీనికి వెళ్ళొచ్చు. సో 8-15 ఇంతకుముందు చెప్పినట్టు ప్రైస్ కనుక ఉన్నట్టయితే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చాలా చాలా బాగుంటుందన్నమాట వెహికల్ అనేది. ఓవరాల్ ఒక గుడ్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. మనకి స్టాండర్డ్‌గా 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఇంకా చాలా వరకు ఇంప్రూవ్ అయిందనే చెప్పొచ్చు యాస్ కంపేర్ టు సిట్రోయిన్ C3 ఎయిర్. సో ఇది మనకి ఫైనల్ రివ్యూ అనమాట బజాజ్‌కి సంబంధించి. ఒకవేళ టాటా కర్వ్ గురించి కూడా వీడియో కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్స్‌లో మీరు చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఇంతకుముందు నేను వీడియోలో డిస్కస్ చేసినట్టు షార్ట్స్ కూడా కావాలంటే ఒకసారి నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను. సో ఇది ఓవరాల్‌గా మనకు ఒక గుడ్ ప్యాకేజ్ అనే చెప్తూ సిట్రోయిన్ బసాల్ట్ ఒకవేళ సిట్రోయిన్ C3 వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో కూడా ట్రై చేయండి. ఒకసారి చూడండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.